మీ వల్ల మీ పక్కన వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి ప్లాన్ ఒకటి మీరు తీసుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఎప్పుడైతే ఆ బల్క్ ఆఫ్ అమౌంట్ మీరు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ మీకు యూజ్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయ్ వెల్స్. సో గైస్, ఇప్పుడు మీకు నేను బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఎండ్ దాకా చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైతే ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి మీకు అందరికీ చెప్పాను కదా, మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రతి రూపాయి మీకే ఇస్తానని మీకు నేను ప్రామిస్ చేస్తాను. సో మన ఛానల్లో వచ్చిన ప్రతి రూపాయి మీకే ఇస్తాను. అంటే మీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఈఎంఐ కట్టేద్దాం, లేదంటే రూమ్ రెంట్స్ ఏదైనా కట్టాలనుకుంటే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రాయల్ వెల్స్ టీమ్ నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది. సో ఇంక మన వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. దీంట్లో అసలు మీకు తెలియాల్సింది ఫస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అండ్ ఇంకోటి బజాజ్లోనే తీసుకోవడం వల్ల మనకి అసలు ఫెసిలిటీస్ ఏంటి, వీటిలో ప్లాన్స్ ఎలాగ ఉంటాయి. సో గైస్, ఇప్పుడు మీకు ఉన్న వాటిలో టాప్ 2 ప్లాన్స్ గురించి నేను చెప్తాను. ఒకటి ఏస్, ఇంకోటి ఎలైట్ ఎష్యూర్. ఇందులో నాకు ఒక ఎక్సలెంట్ ప్లాన్ చెప్తా చూడండి. ఇందులో ఈ ప్లాన్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట దీంట్లో ఇది చెప్పడానికి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మనీ రిటర్న్స్ వస్తాయి. మీరు ఏ కంపెనీలో ఉన్నా కానీ ఈ బెనిఫిట్ అనేది మనకు ఉండదు. మన ఇందులో బజాజ్లో ఈ బెనిఫిట్ అనేది చాలా బాగా నచ్చింది ఇందులో, అందుకే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి స్టార్ట్ చేసాడు, ఇది అతను లైఫ్ లైన్ అనమాట. ఇది ఎక్స్పైరీ టైం అనుకోండి ఆ వ్యక్తిది. ఈ వ్యక్తి పేరు రాయ్. ఇతను పాలసీ అనేది స్టార్ట్ చేశాడు. ఇతనికి ఎలా అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇతనికి మనీ రిటర్న్స్ వస్తాయి. అన్ని ఇతనికి డెత్ బెనిఫిట్ డే 1 నుంచే ఇతనికి స్టార్ట్ అయింది. ఇది ఎక్సలెంట్ ప్లాన్, చాలా జాగ్రత్తగా అండి. ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి 12 ఇయర్స్ పే చేయాలి. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకేనా. ఇప్పుడు ఇతను ఎంత పే చేసుకుంటాడు, ఇప్పుడు సపోజ్ ఇతని స్తోమత తగ్గట్టు పర్ ఇయర్కి 1 lakh పే చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు 1 lakh అనేది పే చేసాడు. పే చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇతనికి పే చేసే 1 week బ్యాక్ అనమాట ఇతనికి దాదాపు 40,000 దాకా ఇతనికి రిటర్న్ వస్తుంది అమౌంట్. ఓకేనా, ఇది పే బ్యాక్ అనమాట. పే బ్యాక్ ఆప్షన్ ఇతనికి అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఇలాగే ఇతను లైఫ్ లాంగ్, ఇతను ఎక్స్పైరీ అయ్యే ముందు దాకా ఎప్పుడు దాకా అయితే ఉంటుందో ఇతను లైఫ్ లాంగ్ అనేది 40,000 బ్యాక్ వస్తూనే ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ 40,000 వస్తుంది. అంటే ఇప్పుడు నా ఏజ్ 23 కాబట్టి నా ఏజ్ వాడికి డెఫినెట్లీ 40K దాకా వచ్చేస్తుంది. అండ్ ఇతని ఏజ్ ఒక 40 ఆర్ 55 కానీ 60 ఏజ్ దాకా ఎప్పటిదాకా మనం కట్టుకోవచ్చు. అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఒక 2-3K అటు ఇటుగా ఉంటుంది. మీకు చెక్ చేస్తే కానీ మీకు తెలియదు. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇతను ఇలా కట్టుకుంటూ వస్తాడు. ఇలా 12 ఇయర్స్ అనమాట. 12 ఇయర్స్ దాకా ఇతను 1 lakh కట్టుకుంటూ వస్తాడు. కానీ 1 lakh కట్టుకుంటే ఏంటి, 40,000 బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఇతను కట్టుకునేది అంత కేవలం 60,000 రూపీస్ మాత్రమే ఇతను కట్టుకున్నట్టు. ఇంకా దీని తర్వాత 12 ఇయర్స్ తర్వాత ఇతను కట్టడం ఆపేస్తాడు అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం పెన్షన్ టైప్లో ఇతనికి 40,000 రూపీస్ అనేది పే బ్యాక్ అనేది ఇతని లైఫ్ లాంగ్ అనేది వస్తూనే ఉంటుంది. అసలు ఈ ఏజ్ ప్లాన్ అనేది చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఎందుకంటే ఇతను ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత కట్టుకోవడం ఆపేస్తాడు. కట్టుకున్న తర్వాత కూడా అతనికి అమౌంట్ అనేది బ్యాక్ వస్తూనే ఉంటుంది. బై 2 lakhs కనుక మీరు పర్ ఇయర్కి కనుక మీరు కట్టుకోగలిగితే ఇప్పుడు మీకు 40,000 రిటర్న్ బ్యాక్ వస్తుంది అని చెప్పాను కదా. కానీ ఇక్కడ అప్పుడు మీకు దాదాపు 80,000 దాకా మీకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీరు కట్టుకుంటుంది ఎంత, 1,20,000 మాత్రమే కదా. అందుకని ఏజ్ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు పే బ్యాక్ ఆప్షన్లో మీకు మై అమౌంట్ వస్తూనే ఉంది. ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత అప్పుడు ప్రతి సంవత్సరం అనేది 80,000 వెనక్కి పడుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా 80,000 పడుతుందా అంటే అది ఏజ్ని బట్టి ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంత కట్టుకోలేను, సపోజ్ ఇప్పుడు ఒక 50,000 మాత్రం సంవత్సరానికి కట్టుకోగలిగితే మీరు 50,000 కట్టుకుంటే దాదాపు 20,000 దాకా ప్రతి సంవత్సరం బ్యాక్ వచ్చే ఆప్షన్ ఉంటుంది. అలాగే లైఫ్ లాంగ్ అనమాట. చూసుకుంటే డెత్ బెనిఫిట్ అనేది స్టార్టింగ్ నుంచి మీకు లిస్ట్ అనేది నేను ఇక్కడ ఇస్తాను చూడండి. ఆ లిస్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే డే 1 నుంచి ఇతనికి ఏజ్ జరిగినా కానీ 11% ఇతనికి, అంటే ఇప్పుడు 1,00,000కి 11 లక్షలు అనమాట, అలా ఉంటుంది. ఓకేనా. ఇది ఇయర్ పెరిగే కొద్దీ అతనికి అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అతని ఎప్పుడైతే ఎక్స్పైరీ టైం ఉంటుందో ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ వేస్తూ ఉంటాను. అదే లిస్ట్ పెరిగే కొద్దీ అది ఇతను ఎక్కువ వయసు ఇంకా పెరిగే కొద్దీ ఉంటే అది 20 lakhs అవ్వచ్చు, 25 lakhs అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ లిస్ట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇది ఏజ్ ప్లాన్ అనేది ఇలాగ ఉంటుంది. ఇది చాలా మంచి ప్లాన్. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యూత్కి
అమౌంట్ కట్టుకుంటారు, కానీ దీనికి మాకు బల్క్ ఆఫ్ అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ మేము ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే హౌస్ కట్టుకోవడానికి కానీ, లేదంటే రేపు ఫ్యూచర్లో పిల్లలకి మ్యారేజ్ చేయడానికి కానీ, ఏదైనా కానీ మాకు బల్క్ ఆఫ్ అమౌంట్ కావాలి, మేము తక్కువ టైంలో కట్టుకుంటే అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి నేను ఎలైట్ ఎష్యూర్ ప్లాన్ మీకు సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అది ఇంకా చాలా బాగుంటుంది. చెప్తా చూడండి. ఇప్పుడు ఎలైట్ ఎష్యూర్ గురించి, ఇప్పుడు మీకు ఎలైట్ ఎష్యూర్ గురించి నేను చెప్తాను. దీంట్లో బల్క్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు వస్తుంది, చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాడు, ఇలా 10 years కట్టుకుంటాడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీంట్లో 10 years అనేది ఇతనికి కట్టుకుంటూ వస్తాడు. అయితే ఈ ప్లాన్ అనేది మీకు సపోజ్ మీరు తీసుకుంటారు, ఒక 10 daysలోనే మీకు బాండ్ వచ్చేస్తుంది. మీరు స్టార్టింగే మీరు చెప్పుకోవాలి, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, మీరు ఎంత వెయిట్ చేస్తే అంత అమౌంట్ అనేది వస్తుంది. దీనికి సపోజ్ ఇప్పుడు మీరు 10 years పే చేసి 2, 3, 4, 5 years మీరు వెయిట్ చేస్తే ఒక అమౌంట్ ఉంటుంది. లేదు మీరు 10 years పే చేసి 10 years వెయిట్ చేస్తే 1, 2, 3, 4, 5 అంటే ఇంక ఇది ఇప్పుడు మొత్తం 10 years పే చేసి 10 years కనుక మీరు వెయిట్ చేయగలిగారు అంటే 1 lakhతో స్టార్ట్ చేస్తారు. రాయ్ అనే వ్యక్తి 1 lakhతో స్టార్ట్ చేశాడంటే దాదాపు మీకు లాస్ట్కి 10 years మీరు కనుక వెయిట్ చేస్తారంటే 26 లక్షల దాకా మీకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీరు కడుతుంది ఎంత? కేవలం 10 లక్షలు. అంటే ప్రతి సంవత్సరం మీరు లక్ష ఓకేనా, మీరు లక్ష కట్టుకుంటూ వస్తారు. అలా మీరు కట్టుకుంటుంది ఎంత? 10 లక్షలు కడతారు. ఓకేనా. దీనికి మీరు 10 years వెయిట్ చేసినందుకు మీకు లాస్ట్ అమౌంట్ ఎంత వస్తుంది? 26 lakhs దాకా. అంటే ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు, అది మీ ఏజ్ని బట్టి. నా ఏజ్ కాబట్టి డెఫినెట్లీ వచ్చేస్తుంది. అది మీ ఏజ్ 40 అలా ఉంటే కొంచెం వేరేది ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ మీకు లిస్ట్ వేస్తాను చూడండి, అది మీకు చూస్తే కానీ అర్థం కాదు. ఇంకోటి మీకు ఇక్కడ 55 or 60 ఏజ్ దాకా మనం ఎంతైనా కట్టుకోవచ్చు. దీంట్లో 1 lakh కాదు. ఇప్పుడు సపోజ్ 2 lakhs కట్టుకుంటే ఇప్పుడు మనం 20 lakhs కట్టుకుంటాం. లాస్ట్కి మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ దాదాపు అక్షరాల 52 లక్షలు మీరు 2 lakhs కనుక పే చేసుకుంటూ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మీరు కడుతున్నది 20 లక్షలకి చూడండి, మీకు 52 లక్షల దాకా వస్తుంది. ఇట్లా మీరు 20 years దాకా మేము వెయిట్ చేయలేము, 15th yearలోనే మీకు కావాలనుకుంటున్నారు. అంటే 10 years పే చేసుకుని, ఇప్పుడు రాయ్ అనే వ్యక్తి 23rd year నుంచి స్టార్ట్ చేశాడు, ఇప్పుడు 10 years పే చేశాడు. అప్పుడు ఎంత? 33 years వస్తుంది అతనికి. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటే నాకు 38th yearలో కావాలనుకుంటున్నాడు. అంటే ఒక 5 years వెయిట్ చేస్తాను, 38th yearలో అతనికి అమౌంట్ అనేది కావాలనుకుంటే అతనికి 18 లక్షలు, కొంచెం అటు ఇటుగా అంటే మ్యాక్సిమం అటు ఇటుగా 18 లక్షల దాకా అమౌంట్ అనేది ఇతనికి క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంది. ఏది? ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అతను ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఓకేనా. 2 lakhs నుంచి స్టార్ట్ చేసుకుంటాడంటే దాదాపు 37 లక్షల దాకా ఇతనికి క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంది 2 lakhs కట్టుకుంటే పర్ ఇయర్కి. లేదా అంత కట్టలేము బ్రో, మేము 50,000 కట్టుకోగలమంటే 50,000 పర్ ఇయర్కి. 50,000 కట్టుకుంటే 50,000కి ఎన్నో వాటిలో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు 50,000 కట్టుకుంటే అప్పుడు మీకు 5 lakhs కట్టుకుంటారు. అంటే ఇందులో ఉన్న అమౌంట్లో సగం, అంటే అప్పుడు ఎంత? 13 lakhs అనమాట. సంవత్సరానికి మీరు 50,000 10 సంవత్సరాలు అంటే 5 లక్షలు కట్టుకోగలిగితే మీకు దాని తర్వాత 10 సంవత్సరాలు మీరు వెయిట్ చేసినందుకు మీకు ఎంత వస్తుందో చూడండి, 13 లక్షలు వస్తుంది. మీకు ఇప్పుడు ఈ ప్లాన్స్ గురించి చెప్పాను కదా, వీటిల్లో ఉన్న వాటిలో టాప్ మీకు ప్లాన్స్ చెప్పాను. ఎందుకంటే మన ఫాలోవర్స్కి మంచి ప్లాన్ తీసుకోవాలి, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రాయ్ వీల్స్ని. మీరు బజాజ్లో మనం చెప్పిన తర్వాత వేరే వాటిలో ఎలాగ ఉంటుందంటే మీకు చెప్పేటప్పుడు ఏంటంటే అమౌంట్ ఇలాగే చెప్తారు, చెప్పిన తర్వాత లాస్ట్లో మీకు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని ట్యాక్స్ రూపంలో ఒక 70% మీకు ఇస్తారు, 30% ఒక ట్యాక్స్ రూపంలో కడతారు. కానీ మీకు బాండ్లో ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మన బజాజ్ నుంచి మీకు డైరెక్ట్ మీకే క్లెయిమ్ అవుతుంది. అలా ఉంటుంది ఇది. ఓకేనా. మీకు ఇక్కడ అర్థమైంది కదా బ్రో. 50,000 మేము అంత 50,000 కూడా కట్టుకోలేము సంవత్సరానికి, ఇంకా తక్కువ అనుకుంటే సంవత్సరానికి 30,000 కూడా ఉంది. ఓకేనా. ఇక్కడ మీకు క్లియర్గా మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇలాంటిది కనుక ఒకటి ఉంటే ఆ కుటుంబానికి ఏ డోకా లేకుండా ధైర్యంగా అతను తిరగలడు, అతను పని చేసుకోగలడు. ఇప్పుడు ఇంత కాకుండా మీకు రేపొద్దున ఏదైనా ఇష్యూ జరిగి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కట్టుకుంటే సెకండ్ ఇయర్ ఏదైనా ఇష్యూ జరిగితే సెకండ్ ఇయర్లో మీకు లిస్ట్ ఇచ్చిన దాంట్లో సెకండ్ ఇయర్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీకు వచ్చేస్తుంది. థర్డ్ ఇయర్లో అలాగే మీకు 10 yearsలో ఏదైనా డెత్ ఇష్యూ ఏదైనా ఉంటే డెత్ బెనిఫిట్ కొద్ది మీకు 10 yearsకి మీకు ఆ లిస్ట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత. అక్కడ మీకు లక్షలు అనేది పెరిగేదే కానీ తగ్గేది కాదు, సంవత్సరం పెరిగే కొద్దీ. మీరు రూపాయి కూడబెట్టుకొని ఇప్పుడు మీరు ఇట్లాంటివి కనుక కట్టుకోగలిగితే మీకు ఫ్యూచర్లో మీకు బల్క్ ఆఫ్ అమౌంట్ మీకు వచ్చినప్పుడు ఆ అమౌంట్ మీకు మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుద్ది. ఓకేనా. ఏ డోకా లేకుండా ఫ్యూచర్లో మీ ప్లాన్స్ అనేది ఎలా చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ మీరు 2 lakhs పర్ ఇయర్కి కట్టుకుంటూ వచ్చారంటే ఇక్కడ చూడండి మీకు అప్పుడు 52 లక్షలు వస్తుంది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీకు ఆ డబ్బులు అనేది సరిపోద్ది. లేకపోతే మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా కానీ, లేకపోతే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏది మీరు ఇప్పటి నుంచి చిన్న అమౌంట్స్ మీరు కట్టుకున్నా కానీ రేపొద్దున మీకు అంత అమౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి. దీనికోసం కింద కాంటాక్ట్ నెంబర్ అనేది నేను ఇస్తున్నాను.
మన వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రీఛార్జ్ అని ఈఎంఐని మీరు కాల్ చేస్తూ ఉండే కొద్దీ ఎవరికైతే ఈ ప్లాన్స్ అనేది మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళకి మేము సరిగ్గా ప్లాన్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు దీని గురించి చేసేటప్పుడు ఇట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నుంచి ఒక కుటుంబానికి డెఫినెట్లీ ఇట్లాంటి వీడియో కనుక మీరు షేర్ చేయగలిగితే తప్పకుండా రాయల్ వీల్స్ అనేది మీకు తప్పకుండా సపోర్ట్ ఇస్తుంది. మీకు ఏ కష్టాలు ఉన్నా కానీ డెఫినెట్లీ మనం తీరుద్దాం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇట్లాంటివి అనేది ఎవరికైతే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుందో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారు వీటి గురించి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టీం మీతో మాట్లాడతారు, మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏమైనా కావాలనుకుంటే, ఇంకా మీకు ఏదైనా పెద్ద ప్లాన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మేనేజర్ గారితో మీకు మాట్లాడచ్చు, కూర్చోబెట్టి మీకు అసలు ఏ ప్లాన్స్ బాగుంటాయి అనేది ఇంకా మంచి ఏమైనా మేము సజెస్ట్ చేస్తాం. ఓకేనా? మీ వల్ల మీ పక్కన వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి ప్లాన్ ఒకటి మీరు తీసుకోవడం వల్ల మీ కుటుంబానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఎప్పుడైతే ఆ బల్క్ ఆఫ్ అమౌంట్ మీరు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ మీకు యూజ్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ అనేది. సో ఈ వీడియో ఇంతటితో పూర్తయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.